నమస్తే. వక్ఫ్ చట్టం, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025. దీని మీద పెద్ద ఎత్తున ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్, సమాజ్వాదీ, ఎంఐఎం ఈ పార్టీలన్నీ పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం, ఒక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం, పేద ముస్లింలకి అన్యాయం చేసే ఈ సవరణ చట్టం అని ఇండియా కూటమి చెప్తున్నది. బీజేపీ మాత్రం ఇందులో మహిళలకు అవకాశం కల్పించడం, పేద ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మేలు జరుగుతుంది, వక్ఫ్ బోర్డుకి అసలు పరిమితికి మించినటువంటి అధికారాలను వాళ్ళకి అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. సో దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యం అవసరం. ఇండియన్ ఆర్మీ తర్వాత, ఇండియన్ రైల్వేస్ తర్వాత అత్యధిక భూ యజమానిగా ఉన్న ఒక ఆర్గనైజేషన్ కానీ, సంస్థ కానీ ఇంకేదైనా ఉంది అని అంటే అది వక్ఫ్. సో ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన దాని విషయంలో ప్రభుత్వం ఇప్పుడు, ఇంతకుముందు వక్ఫ్ చట్టం 1995 అని ఉండేది, దానికి సవరణ చేస్తూ ఇప్పటికే 2-3 సార్లు అది సవరణ చేస్తూ జరిగింది. 2013లో కూడా ఒక సవరణ జరిగింది. సో ఇప్పుడు 2025లో యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995గా ఇది మారింది. సో దీంట్లో కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సెక్షన్ 14 అందులోంచి పూర్తిగా తొలగించడం జరిగింది. వక్ఫ్ బై యూజర్ అనేటువంటి ఆ దాన్ని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిలోకి ఎంటర్ అవుతున్నది. అంటే ప్రభుత్వం కూడా ఇంతకుముందు సర్వే కమిషనర్ నిర్ణయం తీసుకుంటే ఆ భూమి ఎవరిది అనేది తేలేది, కానీ ఇప్పుడు అది కాదు, కలెక్టర్ స్థాయిలోకి దాన్ని పెట్టడం జరిగింది. ఆయన ఇంతకుముందు వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి ఎవరూ దానికి ఎదురు చెప్పడానికి లేదు, కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఈ సవరణ చట్టం ద్వారా వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇందులో కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అనే కొన్ని అంశాలు, ఇందులో కేంద్రము, రాష్ట్రాల యొక్క జోక్యం, రాజకీయ నాయకుల యొక్క జోక్యం పెరిగిపోతుంది, ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతాయి అన్నది ఇండియా కూటమి చెప్తున్న మాట. దీని మీద మాట్లాడాలి. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ఆస్తిని శాశ్వతంగా దానికి అంకితం చేయడం అన్నమాట. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం వక్ఫ్కి ఆ భూమి వెళ్తే దాన్ని ఇచ్చినటువంటి దాత ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం కానీ, దాన్ని మార్చడం కానీ ఉండదు. ఇంకా అది ఆ కోటాలో ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలా భూములు ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చింది అని చాలా ఘటనలు, ఇష్యూస్ మనం చూసినాం. మాట్లాడదాం దీని మీద డీటెయిల్డ్గా. అసలు ఈ చట్టం ఎందుకు, ఈ చట్టానికి సవరణ చేయడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. నా ముందు చేవెళ్ళ ఎంపీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో నేను వక్ఫ్ అంటే ఏంటి అన్నదానికి మన వికీపీడియాలో చూసినా కనిపిస్తున్నది. కరెక్ట్. వక్ఫ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ఆ ఆస్తిని శాశ్వతంగా ఆ బోర్డుకి కట్టబెట్టడం, శాశ్వతంగా డొనేషన్ లెక్క ఇవ్వడం, దాన్ని మార్చడానికి ఏం చేయడానికి ప్రత్యేకంగా ఎందుకు డొనేషన్ కూడా ఉంటుంది, దేనికంటే దానికి వాడుకోరాదు. నేను డొనేషన్ నేను హిందువులు ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, వక్ డొనేట్ చేస్తా, ఓ వక్ అని క్రియేట్ చేస్తా. అది కేవలము వికలాంగుల కంటే వికలాంగుల కొరకే వాడాలి, అది మతపరంగా వాడొద్దు. ఇది విద్యారంగం కంటే హెల్త్ కొరకే వాడాలి. నేను ఈ ల్యాండ్ డొనేట్ చేసిన దానికి వచ్చిన ఆమ్దానం హెల్త్, లేకుంటే దాని మీద హాస్పిటల్ కట్టియాలి, లేకుంటే అయితే ప్రత్యేకంగా వెరీ స్పెసిఫిక్ ఉంటాయి. కానీ ఇది మన మతం కొరకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఖురాన్ చదువుకోవచ్చు, ఖురాన్ ప్రచారం చేయవచ్చు, అట్లా కూడా ఉంటాయి. కానీ వెరీ స్పెసిఫిక్ ఉంటాయి చాలా మట్ వక్. ఓకే. సో ఎందుకు ఈ చట్టానికి మీరు సవరణ చేయడం జరిగింది? దీన్ని అపోజిషన్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అపోజిషన్ దేన్నైనా వ్యతిరేకిస్తుంది, వాళ్ళ ఉద్యోగమే అది, లేకుంటే వాళ్ళకు ఉద్యోగం లేదు. అయితే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కూడా వ్యతిరేకించింది. ముస్లిం మహిళలకు లాభమా కాదా? ముస్లిం సమాజానికి లాభమా కాదా? లాభం కదా. ముస్లిం దేశాలలో కూడా లేదు. ఇటువంటివి మోడీ చేస్తే వ్యతిరేకించాలి అంతే గుడ్డిగా. ఇంకా మతం సంబంధించి చేస్తే ఇంకా పెద్దగా ఓర్లాలి, ఆ మత ఫీలింగ్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్, ఇండియా ఓట్ బ్యాంక్, ముస్లిమ్స్ ఇక్కడ వేయొద్దు, బీజేపీకి వేయొద్దు గదే. కానీ ముఖ్యంగా చూద్దాము, ఈ చట్టం ఏదైతే చాలా అవసరం. ఎవరికి అవసరం? దేశానికి అవసరం, ముఖ్యంగా ముస్లిమ్స్కి అవసరం,
ఇంకా పేద ముస్లింస్లకు అంటే ధనవంతుల పవర్ఫుల్ ముస్లిం ఓట్ బ్యాంక్ కంట్రోల్ చేసే ముస్లిం నాయకులకు ఇది అస్సలే ఇష్టం లేదు. కానీ పేద ముస్లింలకు మహిళలకు చాలా ముఖ్యం. అట్లే హిందువులకు దేశానికి కూడా చాలా ముఖ్యం. కానీ ముఖ్యంగా చెప్తా, వక్ అనేది వక్ అనేది ఖురాన్లో పదమే లేదు, ఖురాన్ రాసలేదు వక్ అనే పదం. హిజ్బా అని ఉంది, అకౌంటబిలిటీ, డొనేషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వక్ అనే పదం ఖురాన్లో లేదు. తర్వాత మొట్టమొదలు ఏంటంటే వక్ అనేది ఇస్లాం మతంకు సంబంధించిందా లేకుంటే ముస్లిం సమాజానికి సంబంధించిందా, రెండిట్ల ఫరక్ ఉన్నది. ఓకే. వక్ అనేది అసలుకు మతంకు సంబంధించిందా లేకుంటే భూములు, రెవెన్యూలు, చట్టాలు, అకౌంట్స్, మన ఆమ్దాని ఖర్చులకు సంబంధించిందా? వక్ అనేది అసలు రిలీజియస్ సబ్జెక్టా, స్టేట్ సబ్జెక్టా? ఓకే. ఇప్పుడు చాలా చర్చలు అవుతున్నాయి టీవీల మీద, పార్లమెంట్ మీద, బయట పెద్ద పెద్ద మీటింగ్లల్లో ముస్లిమ్స్ వాళ్ళకు ప్రభుత్వం ఎందుకు ఏలు పెడుతుందని. కానీ ఈ చర్చ ఇప్పుడు అయితే లేదు, ఎన్నో ఏండ్ల సన్న అవుతుంది, ఎన్నో ఏండ్లు కాదు ఎన్నో శతాబ్దాల నుంచి అవుతుంది. ముఖ్యంగా నేను చూపెడతా, ఈ ఆర్గ్యుమెంట్ ఎన్నోసార్లు అయింది, దాని ఫలితం తేలిపోయింది. ఏంటంటే స్పష్టంగా ఇది స్టేట్ సబ్జెక్ట్, మతం సంబంధించింది కాదు. అవును ముస్లిమ్స్ కొరకే, కానీ ఇస్లాం మతం సంబంధించింది కాదు, ముస్లిం సమాజానికి సంబంధించింది. ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. ఈ ఆర్గ్యుమెంట్, ఈ వాదన 12వ శతాబ్దం నుంచి నడుస్తున్నది. ఓకే. నేను చూపెడతా. రైట్ ఫ్రమ్ ద మామ్లుక్ డైనాసిటీ ఇన్ ఈజిప్ట్లో మామ్లుక్ డైనాసిటీ ఉండే, అంటే వాళ్ళ మామ్లుక్ రాజులు, వాళ్ళు కూడా తుర్క రాజులే, వాళ్ళు కూడా ముస్లిం రాజులే. ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఇన్ 1250 స్టేట్ కంట్రోల్ ఆఫ్ వక్ వాజ్ అబ్జెక్టెడ్ బై ద ముస్లిం జ్యూరిస్ట్ అండర్ ద, అంటే ఆడ ముస్లిం మత పెద్దలు అబ్జెక్ట్ చేసిండ్రు. ఇది స్టేట్ అంటే గవర్నమెంట్ అంటే ఆ రోజు రాజు కింద ఉండొచ్చు, ఇది మౌలానా కదా లేకుంటే మత పెద్దల కిందకు ఉండాలని అప్పుడు ఆర్గ్యుమెంట్. కానీ అప్పుడు రాజులు అంత స్ట్రాంగ్ లేకుండే ఈ దేశంలో, ఆ ప్రాంతంలో. అయితే మత పెద్దల కంట్రోల్ కింద పెట్టుకుండ్రు. తర్వాత టర్కీ నుంచి ఆటోమన్ టర్క్స్, అది ఇంకా పెద్ద ముస్లిం డైనాసిటీ, ఆ రాజులు వచ్చి దీన్ని కంట్రోల్ చేస్తారు. దాడి చేసి యుద్ధంలో గెలిచి ఈజిప్ట్ను వాళ్ళు కంట్రోల్ చేస్తాడు. మళ్ళీ అది ఆర్గ్యుమెంట్ అయితే నోర్మి అంటే ఇది ఖురాన్లో లేదు, ఇది మతం సంబంధించి కాదు, ఇది భూములకు సంబంధించింది, ఇది ఆస్తులకు సంబంధించింది, ఇన్కమ్ ఎక్స్పెన్స్ సంబంధించింది, ఇన్కమ్ ఎక్కడ పోతుంది, ఎక్స్పెన్స్ ఎక్కడ పోతుంది, ఇది స్టేట్ సబ్జెక్ట్ అని స్పష్టంగా చెప్పిండ్రు. దాని తర్వాత సో అండర్ ద ఆటోమన్ టర్క్ బిగాన్ ద స్టేట్ కంట్రోల్ ఆఫ్ వక్. ఇది ఎవరు రాసిండ్రు? నేను ఎవరో హిందువులు కాదు, ఇస్లాం స్కాలర్స్ రాసిండ్రు. మేనేజ్మెంట్ ఆఫ్ వక్ ఇస్లాం స్కాలర్స్ రాసిండ్రు. ఈ పర్టికులర్ ఆర్టికల్ దఫ్తేదార్ అని, హిజం దఫ్తేదార్ బహ్రెయిన్ నుంచి ఆయన రాసిండు అనమాట. క్లియర్లీ వక్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, దాంట్లో అనుమానమే లేదు. ఇక్కడ నుంచి ప్రతి ముస్లిం దేశంలల్లా ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. ఇది ల్యాండ్ రెవెన్యూ సబ్జెక్ట్, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సబ్జెక్ట్. ఇది గిట్ అనుకుంటే ఎవ్వరికి ఏమి అభ్యంతరాలు ఉండొద్దు. ముఖ్యంగా 3 అభ్యంతరం ఉన్నాయి. అబ్జెక్షన్స్ ఏంటంటే నంబర్ 1 సెక్షన్ 40 ఆఫ్ ద వక్ఫ్ యాక్ట్, అదేందో చెప్తాను. నంబర్ 2 ఏమో సెక్షన్ 40 నంబర్ 1. ఇంకోటి ఏమో నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో ఉండొచ్చా. మూడోదేమో వర్క్ బై యూజర్. ఎన్నో చిన్న కొన్ని ఉన్నాయి, కానీ అన్నిట్లో మెయిన్ అబ్జెక్షన్స్ ఈ 3. మీరు ఇది అంగీకరిస్తే ఏంటంటే వర్క్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, నాట్ ఎ రిలీజియస్ సబ్జెక్ట్ అని అంగీకరిస్తే ఈ 3 అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ అబ్జెక్షన్ సెక్షన్ 40 చూస్తాం. సెక్షన్ 40 అంటే ఏమున్నది? అది 1995లో వచ్చింది. 1995 వర్క్ యాక్ట్ సెక్షన్ 40. ఎంత ఘోరమైన యాక్ట్ అంటే మొత్తము దునియా మన దగ్గర సూచింది అవుతుంది. అన్నిట్లో ఎక్కువ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అండ్ సౌదీ అరేబియా ముస్లిమ్స్, మలేషియా ముస్లిం అందరు మా దేశం దిక్కు సృష్టిస్తారు. వీళ్ళు ఎంత ఉల్లుగాలరా భారతీయులు. వాళ్ళకి ముస్లిమ్స్ వక్ఫ్ మీద ఎంత హక్కు ముస్లిమ్స్కి ఇచ్చిందంటే మా దేశంలో కూడా ఎంత హక్కు ఇచ్చిండ్రు. ఏమన్నారు? అంత భయంకరమైన ఏంటంటే అందులో మన దేశం డెమోక్రసీ అంటే అన్నిట్లో పెద్ద ఏంది
ప్రెసిడెంట్ అండ్ రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను అమలు చేసేది పోలీస్, దాన్ని ఇంటర్ప్రిట్ చేసేది కేసెస్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్, దాని కింద హైకోర్టు ఉంటుంది, దాని కింద సివిల్ కోర్టు ఉంటుంది. సెక్షన్ 40 ఏమంటారంటే మా వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ సివిల్ కోర్టు కంటే పెద్ద, హైకోర్టు కంటే పెద్ద, సుప్రీంకోర్టు కంటే పెద్ద, రాజ్యాంగం కంటే పెద్ద. అంటే ఇప్పుడేమో రాజ్యాంగం ఎట్లా పెద్ద పాయింట్ అంటే వక్ ఏమైనా జగడా ఉంటే వక్ బోర్డు పోవచ్చు, ఇది వక్ బోర్డు కాదు నా భూమి అని నేను చెప్పవచ్చు. అయితే సెక్షన్ 40 కన్నా ఏంటంటే లేదు మా భూమి అంటే మళ్ళీసారి ఎవరి దగ్గర పోవాలి, హైకోర్టులో కాదు వక్ ట్రిబ్యునల్ దగ్గర పోవాలి. వక్ ట్రిబ్యునల్ అంటే మళ్ళీ వాళ్ళు అంటారు లేదు వక్ ట్రిబ్యునల్ అంటుంది మీ భూమి కాదు వక్ భూమి అంటే అయిపోయి నేను పెట్టాలి, నేను ఏ కొట్టుకోవద్దు. చట్టాలకు రాజ్యాంగంకు విరుద్ధంగా ఇంకా వాళ్ళకి ధైర్యమైన ఎర్ర పుస్తకం పట్టుకొని రాజ్యాంగం అని ప్రచారం చేస్తారు. రాజ్యాంగంను విరుద్ధంగా ఉన్నది సెక్షన్ 40, అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అంటే అది చింపి బయట వారేయాలి. ఇప్పుడు అదొక్క క్లాజ్ ని ఉపయోగించుకొని కేంద్రం ఎంట్రీ పెరిగింది అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవడానికి అస్సలే కాదు వాళ్ళు చేస్తున్నారు. అస్సలే కాదు, అక్కడికే పరిమితమైన వేరే ఉండేదేమో. నేను 3 అని చెప్తున్నా కదా, 3 అక్కడ కాదు, ఎన్నో చట్టాలు, 3 అబ్జెక్షన్స్ ఉన్నాయి. ముస్లిం దేశాల కంటే ఎక్కువ హక్కులు ఇచ్చింది వక్ఫ్ బోర్డుకు ఎప్పుడు 1995 వక్ఫ్ యాక్ట్. అయితే సెక్షన్ 40 వక్ఫ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూషన్ ఇంకా సుప్రీంకోర్టు కంటే హై ఎట్లా పడుతుంది? ఈ దేశంలో ఏదన్నా ఉండొచ్చా? కాన్స్టిట్యూషన్ ఉండరాదు. ఎందుకు ఇచ్చింది? దీని కూడా ఒక పొలిటికల్ చరిత్ర ఉన్నది. మీకు తెలుసు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అనగదొక్కిన కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ను ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ ఓడగొట్టినకి పద్మభూషణ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా 2 వాళ్ళని ఇప్పుడు దళితులను ఓట్ బ్యాంక్గా చేసుకున్నది. ఇప్పుడు లేరు, వెనకటి ఉండే. తర్వాత ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ పాలిచ్చేదేమో అగ్రకులాల కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కూడా ఎవరన్నా ఉండరా ముస్లిమ్స్? ఇక్కడ లేరు. అయితే వాళ్ళు 1995 ఇచ్చిండ్రు. కానీ కొంచెం వెనకకు పోదాం. బాబ్రీ మస్జిద్ ఎప్పుడు కూలిపోయింది? పివి నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయిండు. 92లో బాబ్రీ మస్జిద్ కూలిపోయింది. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంది? ముస్లిమ్స్. అయితే ఏమైంది? ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ వ్యతిరేకంగా అయినరు. ముస్లిమ్స్ కాంగ్రెస్ వ్యతిరేకం అయితే ఓడిపోతుంది. అయితే బాబ్రీ మస్జిద్ వాళ్ళ కింద అయింది. అయితే ముస్లిమ్స్ ఒప్పిస్తందుకు మెప్పిస్తందుకు వాళ్ళ కింద అయినా మీరు చేసిరనేది కదా వాళ్ళ ఆరోపణ. కాదు మేము చేయలేదయ్యా. 1995 వాళ్ళు చేసిండ్రు. 1995లో ముస్లిం నాకు మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు ముస్లిమ్స్కు రాజ్యాంగంకి ఎక్కువ హక్కులు ఇచ్చిండ్రు. రాజ్యాంగంలో ఉన్న దానికంటే ఎక్కువ హక్కు, సుప్రీంకోర్టు కంటే ఎక్కువ హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్కి ఇచ్చిండ్రు. దానికి అసలు ఆర్గ్యుమెంట్ తీసి పారే చెత్తకుండిలా. చాలా సంతోషము, బీజేపీ పార్టీకి ధైర్యం ఉంది. అది తీసి ఈ కొత్త వక్ఫ్ బిల్ తీసి పారేసి చెత్తకుండి లేచిండ్రు. అది ఎవరు ముస్లిమ్స్ కాదు. సెక్షన్ 40 సెక్షన్ 40. సో సెక్షన్ 40 దీంట్లో ఈవెన్ ఇవి అసదుద్దీన్ ఓవైసీ గారు, బ్యారిస్టర్ గారు, తను కూడా సెక్షన్ 40 ఉండాలని అంటారు. అదే. సో అది 3 అబ్జెక్షన్ కాదు. అయితే ఇది అయిపోయింది కదా ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ వర్క్ బై యూజర్. నెక్స్ట్ నాన్ ముస్లిమ్స్. ఇప్పుడు ఇది స్టేట్ సబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏది మనం చెప్పింది 12th century నుంచి స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ సబ్జెక్ట్. అచ్చా, దీనికంటే ముందు నేను ఆ సెక్షన్ 40 ఇంకా చెప్తా. ఇంకా అయిపోలేదు అది. అయిపోలేదు. సెక్షన్ 40 చెప్తా. ఇది చూద్దాం వేరే దేశాలలో ఎట్లుందో. వక్ఫ్ ట్రిబ్యునల్ ఇప్పుడు వేరే దేశాల ఈజిప్ట్, లెబనాన్ ఇట్లాంటి కంట్రీస్ లో కూడా లేనట్టున్నాయి కదా ఈ వక్ఫ్. లేదు, సెక్షన్ 40 అసలు ఘోరమైనది ఎక్కడ లేదు. ఏం పాకిస్తాన్లో లేదు, బంగ్లాదేశ్ లేదు, సౌదీ అరేబియా లేదు, మలేషియా చేత సిన్స్ then since Waqf is regarded as a trust, it is subject to Trustee Act. This is Malaysia. Trustee Act 1949. According to the case, the Act recognizes by virtue of Section 2 only High Courts of Malaya and Borneo have the jurisdiction to try and decide on the trust. Waqf ante trust kada. Aithe only the High Court.
The jurisdiction of the Sharia court is thus excluded. ఆడ షరియా కోర్ట్, షరియా లా ఉంది కదా, ముస్లిం దేశాల షరియా లా ఉంటుంది, సివిల్ కోడ్ లాస్ ఉంటుంది వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా. షరియా లా అయిన దేశంలో కూడా ఇది మలేషియాకి the jurisdiction of the Sharia court is thus excluded. Therefore, based on this provision, according to Professor Ahmad Ibrahim, Waqf fall within the jurisdiction of the civil courts and not the Sharia courts. ఓకే. దీంట్లో ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇది రాసినైనా కొన్ని అంటాడు కాదు కొన్ని ఇది రాసిన. ఇప్పుడు ఇదైతే చట్టం. అకార్డింగ్ టు హుకుమ్ సారియా అంటే ఆడ రిటర్న్ లా that a particular land can be considered Waqf land, the said land still could not be considered as such because the said land has not been gazetted as a Waqf land pursuant to section 14. అంటే వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డులా, నాట్ వాళ్ళ వక్ఫ్ బోర్డ్ రికార్డులా కాదు, గవర్నమెంట్ రికార్డులా it is not gazetted as Waqf land. Therefore, land pursuant to section 60 of the NLC, it is opined that the word written law under section 13 of the Waqf Act, the state of Selangor enactment ante Malaysia la rashtam 1999, in this case is the National Land Code 1965, not Waqf Board land records కాదు. ఎన్నో ఇది కూడా మలేషియాలో కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రతి రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలకు స్లైట్ డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ నేషనల్ లా అప్లైస్. Pursuant to section 60, the civil court shall have the jurisdiction to hear all civil proceedings including Waqf. ఓకే. ఇక్కడనేమో వక్ఫ్ ట్రిబ్యునల్ నెత్తిలో పెట్టుకుంటారు. అయితే సెక్షన్ 40 ఎవరినన్నాడు, ముస్లిం స్కాలర్స్ కూడా వాళ్ళు సపడే కొట్టురు కానీ ఇంట్లో పూట పోయి నవ్వుకుంటున్నారు. ఈ బేహుగాళ్ళు, భారతీయులందరూ బేహుగాళ్ళు, మాకు చీఫ్ జస్టిస్ కంటే ఎక్కువ పవర్స్ ఇచ్చిండ్రు, మాకు రాజ్యాంగం కంటే ఎక్కువ. సో దాంట్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్ ఉందో, ఏమీ ఆర్గ్యుమెంట్ చక్కగా తీసి చింపి పడేయాలి. కాంగ్రెస్ 1995 వక్ ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకంటే బాబ్రీ మసీద్ వాళ్ళ కింద కూలగొట్టారు, ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ వ్యతిరేకంగా, అందుకే కాంగ్రెస్ లో నెత్తి పెట్టుకుంటారు. అంత 1995 ఇచ్చిండ్రు. ఇంకా దీని గురించి వేరే తర్వాత సెక్షన్ 40 వక్ఫ్ బై యూజర్ నాన్ ముస్లిమ్స్ పోదాం. నాన్ ముస్లిమ్సా? ఓకే. ఇంకా వేరే కూడా నేను చెప్తాను. నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ లో ఉండవచ్చా? ఇది కూడా వేరే దేశాల, వివిధ దేశాల ఏమన్నారు, ఫస్ట్ ఈజిప్ట్లో 10th century ఆటోమన్ టర్క్స్ కింద నుంచి అప్పటి సంది అన్ని ముస్లిం దేశాలలో వక్ఫ్ ఎక్కడెక్కడ ఉందా, అన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి. నాన్ ముస్లిం దేశాలలో కూడా ఉంది. ఉదాహరణగా ఇండియాలో వక్ఫ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్లో కూడా వక్ఫ్ ఉంది. కానీ ఇక్కడనే కాదు, వెస్టర్న్ దేశాలలో కూడా ఉంది. స్పెయిన్లో ఉన్నది, బెల్జియంలో ఉన్నది, క్రొయేషియాలో ఉన్నది, తెల్లోళ్ళ దేశంలో కూడా ఉన్నది వక్ఫ్ బిల్. అంతటా కూడా ముస్లిం దేశాలలో, నాన్ ముస్లిం దేశాలు ఎక్కడ వక్ఫ్ ఉంటో అంతటా కూడా ఇది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ కో మతం ఉంటుందా, ఉండదా, కులం ఉంటుందా, ఉండదు. స్టేట్ సబ్జెక్ట్ అంటే ఎవరు? అది గవర్నమెంట్ కు ప్రత్యేకంగా అన్నింటికి అతీతమైన. అయితే గవర్నమెంట్ సబ్జెక్ట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండాలి కదా, అకౌంట్స్ చూస్తేందుకు. అవును. అయితే తప్పనిసరిగా ఉంటారు వాళ్ళు, కులం మతం ఉంటారు. గవర్నమెంట్ అఫీషియల్ అంటే మతం, కులం, నాన్ ముస్లిం ఉండొచ్చు. స్టేట్ అఫీషియల్ అధికారిని మీరు అందులో పెడుతున్నారు. ఆయన చెప్పిందే ఫైనల్ అంటున్నారు. ఆయన చెప్పింది ఎట్లా? ఆయన ఎవరు? గవర్నమెంట్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఆయన చెప్పింది ఫైనల్ కాదు. ఓ బోర్డు ఉంటది, బోర్డులో 10 మంది ఉంటారు. ఆయన చెప్పింది రికార్డ్ అవుతుంది, ఆయన చెప్పింది ఫైనల్ కాదు. వక్ఫ్ బోర్డు చెప్పింది ఫైనల్ గానే కాదు. ఓకే. అండ్ వక్ఫ్ బోర్డులో ఒక్క వ్యక్తి చెప్పింది ఫైనల్ కాదు, బోర్డు మొత్తం ఏం డిసైడ్ చేస్తే అది ఫైనల్. అందులో ఎందుకంటే వక్ఫ్లో ఎందుకు నాన్ ముస్లిమ్స్ ఉండాలంటే, నాన్ ముస్లిమ్స్ కూడా డొనేట్ చేయవచ్చు, నంబర్ 1. ఇంకోటి, వక్ఫ్ ఈ భూమి నాదంటే ఓన్లీ ముస్లిమ్స్ భూమి నాదన్నది, హిందువుల భూములు అంటది, క్రిస్టియన్ల భూమి అంటది, ప్రభుత్వ భూమి కూడా నాదంటది, గుడి భూములు కూడా నాదంటది. చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ హిందువులు కూడా ఉండాలి కదా, క్రిస్టియన్స్ కూడా ఉండాలి కదా. కానీ హిందువులు క్రిస్టియన్స్ కాదు చూడద్దు గవర్నమెంట్. హిందువులు ఉండాలని అనే అంటలేదు, అంటున్నారు నాన్ ముస్లిమ్స్ ఉండగలుగుతారు, ఉండాలి అని లేదు. ఎందుకంటే స్టేట్ వాళ్ళు అంటున్నారు. అందుకే మిగతా ధార్మిక సంస్థలు, హిందూ కానీ క్రిస్టియన్ కానీ ఇట్లాంటి వాటిల్లో
ముస్లింలకు ఎంట్రీ ఇస్తారా మీరు? మాకు ఎంట్రీ ఇస్తారా? మా దాంట్లో వేరే ఇది నవ్వాలా. ఇప్పుడు బ్యారిస్టర్ గారు ఆయనకు మంచిగా తెలుసు, ఆయనకు ఇది కూడా పెద్ద అబ్జెక్షన్ లేదు, ఆయనకు ఒకటే ఒక అబ్జెక్షన్ వర్క్ బై యూజర్. కానీ పబ్లిక్లో చెప్పేది వేరే. అయితే ఇది చూడండి, నవ్వాలనా ఇవ్వాలనా. ఇప్పుడు హిందూ ఎండోమెంట్స్ అంటే ఏంది? ఎండోమెంట్స్ అంటే మీనింగ్ వర్క్ అన్నట్టే. అదే అంతే కదా, మతానికి సంబంధించిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, గుడిలకు సంబంధించినదని అర్థం. గుడిలకు సంబంధించింది, ప్రార్థనజాలకు ఎండోమెంట్స్ ల్యాండ్. ఎండోమెంట్ అంటే కూడా ఎవరో రాజులో ఎవరో గిఫ్ట్ ఇచ్చిన ల్యాండ్స్. అయితే వక్ను వక్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లేరా? గవర్నమెంట్ అధికారులే నడిపిస్తారు. గవర్నమెంట్ అధికారులకు గవర్నమెంట్ మతం ఉండదు, అఫీషియలీ మతం ఉండదు, కానీ దాంట్లో నాన్ ముస్లిమ్స్, నాన్ క్రిస్టియన్స్, నాన్ హిందూస్ ఉంటారు. అయితే నాన్ హిందూస్ ఉంటారు కదా అక్కడ. అయితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ వక్ బోర్డులు ఉండొచ్చు. కానీ వీళ్ళు కావాలని ప్రజలను తప్పుదారి పట్టిస్తందుకు మీ తిరుపతి దేవస్థానం ఉండొచ్చా? నాన్ హిందూస్, ముస్లిమ్స్ ఉండొచ్చా? అరే దేవస్థానం పోల్చేస్తే మస్జిద్ తోటి పోల్వండి. మేము మస్జిద్లో నాన్ ముస్లిమ్స్ ఉండమని చెప్తలేము కదా. ఓకే, మస్జిద్ అంటే మతం సంబంధించింది, ఓకే, వాళ్ళ కల్లాకి సంబంధించింది, వాళ్ళ ప్రార్థనకు సంబంధించింది. మస్జిద్లో ఎవరు పెడతలేరు. అందుకే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదో చెప్పి ఇజ్ ఇట్ స్టేట్ సబ్జెక్ట్ ఆర్ రిలీజియస్ సబ్జెక్ట్, అది ఆర్గ్యుమెంట్ అయితే ఇవన్నీ పోతాయి. అయితే కావాలని మీ తిరుపతిలో ఉంటారా, కేరళ లేదో టెంపుల్లా నాన్ హిందూస్ పెడతారా? పెట్టరు, పెట్టాము. అట్లే మస్జిద్లో కూడా పెట్టాం నాన్ ముస్లిమ్స్, నాన్ హిందువులను. కానీ ఎండోమెంట్స్ ఎట్లా పెడతారో వక్ బోర్డు కూడా అట్లే పెడతారు. ఇది కూడా ఆర్గ్యుమెంట్ లేదు. తర్వాత ఇంకొకటి, ఇందులో వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే అతను 5 ఏళ్ళు ఇస్లాంని ఆచరించి ఉండాలి అన్నది ఒక నిబంధన పెట్టి. చాలా మంచి ప్రశ్న. అంటే ఇంతకుముందు అంటే ఎవరైనా ఇవ్వడానికి వక్ఫ్ కింద భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక లైన్ ఏం పెట్టారు, మీరు 5 ఏళ్ళు ఆచరించిన వాళ్ళు మాత్రమే వక్ఫ్ కి భూమి ఇవ్వచ్చు. భూమి. చాలా మంచి కథ చెప్తా, ఒకటి చరిత్ర నుంచి కథ చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా. మన హైదరాబాద్ నుంచి నాకు సొంత ప్లాట్ ఉంది, కానీ నేను మాత్రం కాపాడగలిగినా. జల్పల్లి అవతల నాకు సొంత ప్లాట్ ఉంది. వెనకట ఆడందరు హిందువులు ఉండేది. అయితే మా మదర్ అప్పుడు తీగల బాలరెడ్డి గారు అంటే తీగల కృష్ణారెడ్డి గారు పాలవాళ్ళు, వాళ్ళు అక్కడనే మీర్పేటలు ఉంటారు, ప్లాట్ చేస్తామంటే మా మదర్ ఒక చిన్న ప్లాట్ కొన్నారు. అప్పుడు 5,000 రూపాయలకు ఎంతో ఉండే, చిన్న ఆ రోజులో 5,000 అంటే ఇప్పుడు 5 లక్షలు 50 లక్షలు తెలియదు. ఓకే, ఇక నేను అమెరికా పోయినా అందరు మర్చిపోయినాం. తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే చుట్టంతా అందరు హిందువులు పారిపోయినారు, చుట్టందరు ముస్లిమ్స్ వచ్చిండ్రు. నేను మాత్రం తట్టుకున్నా, ఇచ్చే అంటే వాళ్ళు గుంజుకోవచ్చు కదా. ఎవడో పేదోడు ఉంటే అది ఆడ మస్జిద్ కడతాం ఇది కడతాం అంటే, పేదోడు ఉంటే వాడిని నువ్వు ఒక రోజు కొరకు ఫోర్స్ చేసి కన్వర్ట్ చేసి ఆయన భూమి గుంజుకోవచ్చు కదా. నేను మాత్రం ఉంచుకోవాలి కదా. నేను నా స్వంతగా నేను ఒక యూత్ క్లబ్ కు డొనేట్ చేసిన అక్కడ. నా మదర్ వాళ్ళ ప్లాట్ అంతా ముస్లిం బస్తీ అయింది, అదేం చేయలేదు, నేను అమ్మదలుచుకోలేదు కూడా. అక్కడ కొంతమంది మంచి మంచి ముస్లిం. కానీ ఈ చరిత్ర ఇది చూడండి ఒకటి. నేను అగో దేశం పేరుండే చెకోస్లోవేకియా అనుకుంటా దేశము. ఓకే, ఆడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగా దాడులు జరిగేది. ఇప్పుడు 5 దేశాలుగా స్ప్లిట్ అయిపోయింది. ఓకే, మాంటినీగ్రో, క్రొయేషియా, బాస్నియా, హెర్గోవేనియా ఇవన్నీ. ఇప్పుడు వెనకట పెద్ద ఇదైంది ముస్లిమ్స్ క్రిస్టియన్ మన. కానీ దాని చరిత్ర చూడండి. మీరు అడిగిన ప్రశ్నకు ఎందుకు 5 ఏళ్ళు ముస్లిమ్స్ ఎందుకు ఉండాలి? 5 ఏళ్ళు ఎందుకు? ఆ మతం ఆచరించిన వాళ్ళ భూములు మాత్రమే వక్ఫ్ కింద. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇటలీకి ఈస్ట్ ఉంటుంది. ఓకే, టర్కీ దిక్కు అక్కడ దిక్కు ఉంటుంది. ఏది దేశం, క్రొయేషియా, బాస్నియా ఇవన్నీ స్ప్లిట్ అయిన దేశాలు. వెనకట 1400వ శతాబ్దిలో ఆటోమన్ టర్క్స్ వాళ్ళే చాలా పెద్ద ముస్లిం సామ్రాజ్యము. వాళ్ళు దీన్ని ఆక్యుపై దాడి చేస్తారు.
ఎవరు వాళ్ళ జనరల్ మహమూద్ పాషా under the direction of Sultan Muhammad Fateh led the Ottoman armies to gain total control over Spain. And appudu tarvata over Spain tarvata the rest of Herzegovina came also under Ottomans. Herzegovina Bogomils andi akkada undetollu. The Bogomils, sensing the merciful nature of the tolerant Muslim conquerors, vallanta దయామయులు కరుణామయులు దయామయులు అంట దాడి చేసి వాళ్ళు దయామయులు అంట. ఎట్లా రాసిండు చూడు, దాడి చేసిన వాళ్ళు దయామయులు అంట. వాళ్ళు ఎంత దయామయులని వాళ్ళ ఆస్తులు ఆయనకి ఇచ్చేసిందట. వాళ్ళు ఫోర్సబుల్లీ కన్వర్ట్ చేసి గుంజుకొని ఇప్పుడు ఏమని రాస్తుండ్రు, ద బోగోమిల్ సెన్సింగ్ ద టాలరెంట్ నేచర్ ఆఫ్ దిస్ ముస్లిం కాంకరర్స్ డిక్లేర్ ది అలిజెన్స్ టు ద ఆటోమన్ ఎంపైర్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇస్లామిక్ ఫేత్. అంటే ఫోర్సబుల్లీ వాళ్ళు కన్వర్ట్ చేసిండ్రు, వాళ్ళ ఆస్తులు గుంజుకొని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా వేరే చరిత్ర వేరే మతాలకు చెందిన భూములు వీళ్ళు వక్ఫ్ బోర్డుకి అక్రమంగా తరలించుకుంటున్నారు, బెదిరించో ఇంకోటి చేస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా మీరు చెప్పగలుగుతారు? ఇగో ఫలానా ప్లేస్ లో ఈ రకంగా జరిగింది కాబట్టి ఇందుకోసం దీన్ని ఈ లైన్ చూస్తున్నాం కదా ఊర్లు దోసుకుంటున్నారు. ఏంటంటే ఇదన్నీ వక్ఫ్ భూమి అని. ఎట్లా వక్ఫ్ భూమి అవుతుంది? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, ఇటువంటివి ఊర్లు అంటే 1000-2000 ఏండ్ల గుడులు, తమిళనాడు విలేజ్ లో గుడులు ఉన్నాయి. ఆ గుడి 1200 ఏండ్ల కింది గుడి, అది కూడా వక్ఫ్ భూమి అంట. మన దగ్గర కూడా ఎక్కడో శంషాబాద్ ఏదో ఏరియాలో ఉన్నది, శంషాబాద్ లో. కానీ ఇది ఆ ఉదాహరణ, ఇది వేరే, అది వక్ఫ్ బై యూజర్ ఉదాహరణ. ఏది నా కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఏది మన గుట్టల బేగంపేట, అది దాని గురించి తర్వాత చెప్తా. సరే, అయితే ఇటువంటి జరుగుతుంది. నిన్ను మతం కన్వర్ట్ చేసి నేను గుంజుకొని, అంటే ఇప్పుడు నీ భూమి కన్వర్ట్ 2 నష్టాలు, 2 క్రైమ్స్. ఒకటేమో ఫోర్సబుల్లీ నేను కన్వర్ట్ చేసి భూమి గుంజుకోవచ్చు, లేకుంటే సోషల్ ప్రెషర్ పెట్టి కన్వర్ట్ చేసి నేను భూమిని గుంజుకోవచ్చు. అందుకే 5 ఏండ్ల తర్వాత పెడితే సేఫ్టీ నెట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే నిన్న కన్వర్ట్ అయ్యి ఇవాళ భూమి ఇస్తానంటే, అయితే కన్వర్ట్ అయింది లేకుంటే నేను కన్వర్ట్ అయినా కాను, నా భూమి గుంజుకొని దానం ఇచ్చిండు. ఇంకోటి చాలా ముఖ్యం. ఇది మన రెవెన్యూ లాస్ కూడా ఎట్లున్నాయి అంటే హీబా లాస్ ఉన్నాయి. హీబా అంటే గిఫ్టింగ్. నేను నీకు ఇవ్వచ్చు, ముస్లింకి ఇవ్వచ్చు, హిందూకి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక ముస్లిం ఇంకోటి ముస్లింకి సార్ నోటి మాట సరిపోతుంది, అయిపోయిందా? అయితే నేను ఇవాళ హీబా లా ఉన్నది కదా, హీబా లా ఇంకా 5 years చాలా, ఈ 2 కలిసి అన్యాయం అయిపోతుంది, దోసుకుంటారు. అయితే నన్ను వచ్చి నేను పేదోన్నో బీదోన్నో పవర్ లేనోన్నో ఉంటే, నన్ను వచ్చి భయపడేటోన్నో ఉంటే, నన్ను వచ్చి నా భూమి గుంజుకొని చెప్తారు నేను ఇస్లాంలో కన్వర్ట్ అయినా. అండ్ నా నోటి మాటతోటి ఏం రాసేయలేదు, ఎందుకంటే ఒక ఇస్లాం కన్వర్ట్ అయితే నేను నోటి మాటతోటి ఇంకో ముస్లింకి ఇవ్వచ్చు, ఈ వఫ్కి ఇవ్వచ్చు. అయితే హీబా లా ఇన్ కంజంక్షన్ విత్ దిస్ ఓకే అయితే చాలా డేంజరస్, అది తప్పనిసరి తీయాలి. తర్వాత అయితే ఇవన్నీ చెత్త కూడా ఇలా వాడేసేట్టు, బైదవే చింపి వాడేయాలి. బైదవే ఓఎస్సీ గారు అన్నారు కదా, ఇసుకు పాడుదేతు పెద్ద మీటింగ్ పెట్టారు కదా, మీటింగ్ పెట్టి కాదు పక్కకి ఉల్లా లోక్సభలో మళ్ళా వీడియోస్ వేరు, చింపలేదు మన్ను లేదు, ఓన్లీ ఈ క్లిప్లు తీసిండు. ఇక్కడనేమో పెద్ద ధైర్యవంతుడిగా పెద్ద 1,00,000 మంది ముస్లింలను గ్యాదర్ చేసి మై పాడుదేతు. అది కూడా పొలిటికల్, ఎందుకంటే అందరూ అన్ని పార్టీ ముస్లిమ్స్ కలిసి పెట్టదలుచుకుంటే హైజాక్ చేస్తేందుకు నిజంగానే అసదుద్దీన్ ఓవైసీ దీన్ని వ్యతిరేకిస్తున్నాడా, లేకపోతే మీతో ముందుగానే ఏమైనా డిస్కస్ చేసిన తర్వాత మీరు ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారా? ఒక్క నిమిషం. అసదుద్దీన్ ఓవైసీ జేపీసీ ఉండే, జేపీసీలో ఆ కళ్యాణ్ బ్యానర్జీకి ఆయన పిచ్చి చేస్తాడు, కానీ జేపీసీలో అన్నిట్లో రీజనబుల్ ఇన్నే. నేను యాక్చువల్లీ జేపీసీ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు 2 అవకాశాలు. జేపీసీలో లోకల్ ఎంపీగా అక్కడ పోయి కూర్చోవచ్చు, లేదా విట్నెస్ గా పోవాలి. విట్నెస్ గా నేను పోయినా. మీరు విప్ కదా? నేను విప్పు దానికి దీనికి సంబంధం లేదు, జాయింట్ పార్లమెంటరీ. అయితే నేను కానీ విట్నెస్గా పోయినా మాట్లాడినా. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారితో మాట్లాడినా. తను బ్యారిస్టర్, మంచి చదివినైనా, బాగా తెలివిగలైనా, మంచిగా తెలుసు,
పబ్లిక్ ముంగట ఇక్కడ అంత మంచిగా ఉంటాడు కానీ హైదరాబాద్కి వచ్చి చేతిలో మైక్ ఇస్తే అల్లి అబద్ధాలు బూతులు మాట్లాడతాడు. కానీ ఎక్కడైనా ఢిల్లీలో మేమే కాదు, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడినా, బీజేపీ వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా నిజంగానే ఓ సౌకున్న ఆయనతో మాట్లాడతాడు. ఇక్కడ రాగానే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఆయన ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలి, ఈ ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు ఇది మీ తిరుపతి దేవస్థానం ఇస్తారా అని అడుగుతాడు. ఆయనకు తెలియదు, ఆయన బ్యారిస్టర్. దేవస్థానం దేంతో కంపేర్ చేయాలి, దేవస్థానం దేంతో పోల్వాలి? మస్జిద్ తోటి. కానీ మీ దేవస్థానంలో ముస్లిమ్స్ లేరు, నాన్ హిందూస్ లేరు, వక్ఫ్ బోర్డులు ఎట్లుంటారు అంటున్నారు కదా. ఆయన మామూలుగా జనరల్ గా మాట్లాడినప్పుడు చదువుకున్న ఆయన లెక్కనే మాట్లాడతారని. సో అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా ఈ బిల్లుని మామూలుగా మాట్లాడినప్పుడు? ఆయన మెయిన్ అబ్జెక్షన్ ఉన్నాయి ఎన్నో చిన్న అబ్జెక్షన్స్. నేను పబ్లిక్ లో మాట్లాడినా లేకపోతే ఇక్కడ కూడా ఇది నాన్ ముస్లిమ్స్ కూడా తీసిండు ఎక్కడ పార్లమెంట్ లో. కానీ ఇవన్నీ నాన్ ముస్లిమ్స్ ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారన్నది మేము మస్జిద్ నాన్ ముస్లిం పెట్టమంటున్నావా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం ఏంటంటే ఇది స్టేట్ సబ్జెక్ట్, నాట్ రిలీజియస్. ఇంకొకటి, ఇప్పుడు ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉండాలి అనడం కూడా ఈ పెత్తనం ఎక్కువ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నది. అంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన, అన్ని దేశాలలో ఉంటాయి, ఇండిపెండెంట్ గా ఉండాల్సిన బాడీని ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం ఆ భూములను తీసుకోవడానికి, ప్రభుత్వం భూములు తీసుకుంటే ప్రభుత్వం ఎట్లా భూమి తీసుకుంటే నాయకులు లీడర్లు ఏదో రకంగా ఇప్పుడు అవుతున్నాయి. ఇంకోటి మీరు అన్నారు కదా, ఫస్ట్ మొదలు ఏమన్నారు, వక్ థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఆర్మీ, తర్వాత థర్డ్ లార్జెస్ట్ కాదు, లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఆర్మీ. రైల్వేస్ అంటే అది ప్రభుత్వమే అయిపోయాయి, గవర్నమెంటే అయిపోయాయి. లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ వక్. ఇంకోటి కొన్ని రికార్డ్స్ ప్రకారం 8 అంటారు, కొన్ని రికార్డ్స్ ప్రకారం యాక్చువల్లీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 29, దాదాపు 30 లక్షల ఎకరాలు క్లెయిమ్ చేసేది. ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్ ఆల్మోస్ట్ 10 లక్షలు ఉన్నాయి. దానికి ఆమ్దాన్ ఎంత వస్తుంది? 168 కోట్లు వస్తుంది. అంటే 10 లక్షల ఎకరాలకు 100 అంటే 1000 రూపాయల ఎకరానికి 1000 రూపాయలు ఎంత వస్తున్నట్టున్నది. అంత కూడా వస్తుంది. అయితే దీనికి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఎప్పుడు సాచార్ కమిటీ ముస్లిమ్స్ వెనకబడ్డారు అంటారు. ఇక్కడ సాచార్ కమిటీ మీద సైలెంట్ ఉంటాడు. ఎందుకంటే సాచార్ కమిటీ ఏం రాసిందంటే, ఎప్పుడు 2005లో రాసింది, ఇన్ని ఎకరాలు ఉంటే వక్కు 12,000 కోట్లు రావాలి. అంటే ఇప్పటి ఎకనామిక్స్ ప్రకారం, ఇప్పటి ల్యాండ్ వాల్యూ కిరాయిల ప్రకారంగా ఇప్పుడు 60,000 కోట్లు రావాలి. 60,000 కోట్లు వచ్చే బదులు 168 కోట్లు వస్తుంది. ఎవరికి పోతేనే తక్కినాయి. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిషియన్ ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఊరికే పడేసింది కదా, ఊరికే పడేసింది, కొంత పెద్ద మొత్తంలో కబ్జాకు గురైంది. ఇప్పుడు మీరు ఈ చట్టం సవరణ చేశారు, ఈ చట్టాన్ని. కాబట్టి పేద ముస్లింలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి ఈ భూమిని ఇచ్చే ఆలోచన ఏమైనా మీరు చేస్తారా? లేదు దాన్ని ఒక ల్యాండ్ బ్యాంక్ కింద అట్లే ఉంచి ఏం చేయాలన్నది మీ ఆలోచన? అసలు దీని వెనకాల ఉన్న ఎజెండా ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 పేద ముస్లింస్లకు లాభం కావాలి. అంటే 10 లక్షలతోటి 168 కోట్లు కాదు, కనీసం 10,000 కోట్లు రావాలి. 100% దీని తర్వాత మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ డబుల్ అవుతుంది. ఇంకా 10 ఏళ్ళలో 10,000 అవుతాయి, ఇంకో 20 ఏళ్ళలో 1,00,000 కోట్లు అవుతాయి. ఏది ఆమ్దాని 1,00,000 కోట్లు ముస్లిం అనాథులకు రావద్దా? ముస్లిం పేదోళ్ళకి రావద్దా? భూముల్లో ఏం చేస్తారు? డెవలప్ చేస్తారా? భూముల్ని డెవలప్ చేయాలి, కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ డెవలప్ చేయరాదు. ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ డెవలప్ చేయరాదు. బోర్డు కరెక్ట్ గా వాడుకుంటుందా ఈ భూములు? ఇంకోటి, వక్ అనేది ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ కదా, కానీ వక్ అనేది ప్రాఫిట్ చేసుకోవచ్చా? అన్ని పుస్తకాలలో రాసింది, ఇస్లామిక్ పుస్తకాలలో ఇలా కూడా రాసింది ఏంటంటే, వక్ అనేది ప్రాఫిట్ చేసుకోవచ్చు. అంటే ఈ ల్యాండ్ ఇది ఇస్తే, దీని మీద బిల్డింగ్ కట్టి కిరాయికి ఇస్తే ప్రాఫిట్ కదా. అది కొత్తవాడు ఉంటే అగ్రికల్చర్కి ఇస్తాం అనుకో, సిటీలో మధ్యలో ఉన్నది, అగ్రికల్చర్కి ఇస్తే 5,000 10,000 వస్తుండొచ్చు ఏడాదికి కౌలుకు. దాని బదులు నేను షాపులు కట్టి అమ్మితే అమ్మరాదు, లీజ్కి ఇస్తే నాకు ఎకరానికి 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వస్తాయి. అయితే వక్ ప్రాఫిట్ చేసుకోవచ్చు, కానీ ఆ ప్రాఫిట్ దేని కొరకు వాడాలి? దేనికి అంకితం చేసిండ్రు ముస్లిమ్స్ గుడ్డోళ్ళకో లేకుంటే వికలాంగులకో దానికి వాడుకోవాలి. అయితే ఏమైతే అంటే ఈ చట్టం ప్రకారంగా నంబర్ వన్ ఈ అకౌంటబిలిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అకౌంట్స్ ఈ విధానంగా పెట్టుకోవాలని ఉంటుంది. సో గవర్నమెంట్ అదే ఎన్ఫోర్స్ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎన్నో మస్జిద్ ప్రాపర్టీస్ ఉన్నాయి, గ్రేవ్యార్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వర్క్ ప్రాపర్టీస్. ఏమవుతుంది,
ఆడ మస్జిద్ నడుస్తుందా, లేకుంటే ఆటో మెకానిక్ కార్ఖానా నడుస్తుందా, లేకుంటే ఆటో స్పేర్ పార్ట్స్ వాళ్ళు అమ్ముతుందా, లేకుంటే పంచర్ దుకాణం ఉందా, లేకుంటే పాన్ దుకాణం ఉందా? వీటన్నిట్లు ఉన్నది. సరే ఉండని, ఎందుకంటే అది ఉండొచ్చు, ఆటో మెకానిక్ ఉండొచ్చు మస్జిద్ పక్కకున్న ల్యాండ్ మీద. కానీ ఆటో మెకానిక్ వాడు 2000 గజాలు ఆక్యుపై చేస్తుంటే దానికి కిరాయి ఎంత ఉండాలి? కనీసము నెలకు 2 లక్షలు ఉండాలి కదా. వాడు ఎంత పే చేస్తుండు? 200 పే చేస్తుండు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ కంట్రోల్ చేసే ముస్లిం పెద్దలకు వాడు అవసరం. వాడు అక్కడ ఓట్ బ్యాంక్ కాపాడుకుంటాడు ఆ బస్తీలో. అందుకే 2 లక్షలు వచ్చే దగ్గర వక్ఫ్ కిరాయి 2000 వస్తుంది. అయితే దీనివల్ల చేస్తా ట్రాన్స్పరెన్సీ. బంగ్లాదేశ్ వక్ఫ్ గురించి చూపెడతా. ఈ బుక్ బిగినింగే ఓకే. వక్ఫ్ ఇస్ క్రియేటెడ్, మీరు చెప్పిన డెఫినేషన్, ఫర్ క్రియేటెడ్ ఫర్ పవర్టీ ఎలివేషన్, పేదోళ్ళ కొరకు, జెండర్ జస్టిస్, ఆడోళ్లకు మొగోళ్లకు నష్టం అంటే ప్రత్యేకంగా మీరు ఆడోళ్ళని అనగదొక్కకుండా, జనరల్ ఫిలాంథ్రపిక్, ఎడ్యుకేషన్, వీటన్ హెల్త్, వీటన్నిటి కొరకు. ఇది డెఫినేషన్ మీరు కూడా చెప్పిండ్రు. కానీ పోర్ మేనేజ్మెంట్ హ్యాస్ బికమ్ సినానిమస్ విత్ వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎక్కడ? ఎన్నో దేశాలలో, ప్రత్యేకంగా మన దేశంలో. ఇది బిగినింగ్. బంగ్లాదేశ్ ఎక్కడ ఉన్నది? బంగ్లాదేశ్ ఇక్కడ కూడా ఎందుకు అది ఉందని చదువుతున్నా. కేసెస్ ఆఫ్ డిసానెస్టీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ సమ్ ముత్తేవాలాస్ ఆర్ నాట్ అన్కామన్. కామన్ ముత్తేవాలాస్ జేబులు వేసుకుంటారు. ఇన్ఫాక్ట్ నా ప్రకారంగా ముత్తేవాలాస్ జేబులు వేసుకుంటలేరు. ఆ ముత్తేవాలాస్ అపాయింట్ చేసిన మీద వక్ఫ్ బోర్డు వాళ్ళు వాడు 10 పైసలు పెట్టుకొని 10 రూపాయలు అక్కడ మీద వాళ్ళకి ఇస్తాడు. వక్ఫ్ బోర్డు కంట్రోల్. వక్ఫ్ బోర్డు ఎవరు కంట్రోల్ చేస్తారా? ఆ ఓట్ బ్యాంకులను కంట్రోల్ చేసిండ్రు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకు నష్టమవుతుంది, ముస్లిం రాజకీయ నాయకులకు నష్టమవుతుంది, పేద ముస్లింలకు చాలా 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 లాభం దీంతో. అందుకే దీన్ని ఉమ్మీద్ అని పెట్టిండ్రు. ఉమ్మీద్ అంటే పేదోళ్ళ ఆశయాలు, హోప్. పేద ముస్లింస్ ఆశయాలు నెరవేరుతాయంటే దీని వల్లనే. లేకుంటే ఇన్నేళ్ళు ఈ వక్ఫ్ అనేది ఆ ముస్లింస్ నెత్తికి పెట్టుకొని ముస్లింస్ లీడర్నోను వాళ్ళు ఇంత తీవ్ర చర్చ నడుస్తున్నది. నేను అప్పుడే చెప్పిన ఆమెకు వాళ్ళ వెస్ట్ బెంగాల్ గెలిచేదే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వల్ల గెలుస్తుంది ఆ పార్టీ. ఇల్లీగల్ ముస్లిం ఓటర్స్ వల్ల గెలుస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఆమె ఇన్స్టిగేట్ చేసింది. నేను అనుకున్న 2 జాగాలు అయితే కర్ణాటకలో, వెస్ట్ బెంగాల్. ఎవరు అని మొత్తం దేశంలో ముస్లిమ్స్ అందరూ లేదు. ఎంతో మంది ముస్లిమ్స్ సంతోషంగా ఉన్నారు. ప్రత్యేకంగా కొన్ని ముస్లిమ్స్ కొన్ని వర్గాలు ఉన్నాయి, బోరా ముస్లిమ్స్, అహ్మదియార్ ముస్లిమ్స్, వీళ్ళందరూ మీరు ఆడ బాగా పంచే వీళ్ళు. సార్ దయాకర్ గారు లైన్ లో ఉన్నారు, లైన్ లోకి తీసుకున్నాను. దయాకర్ గారు నమస్తే. నమస్తే. ఈ వక్ఫ్ యాక్ట్ మీద నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా. వై ఇండియా కూటమి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది, చాలా అద్భుతమైన యాక్ట్ అన్నది సార్ మాట్లాడుతున్నారు. సెక్షన్ 40 కానీ, వక్ఫ్ బై యూజర్ కానీ, నాన్ ముస్లిం ఎంట్రీ కానీ, ఇవన్నీ కూడా పేద ముస్లింలకు ఉపయోగపడేదే అంటున్నారు. మీరు ఒక 2 నిమిషాల్లో ఏమన్నా జస్ట్ ఒక మీ ఒపీనియన్, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ఫోన్ ఇన్లోనే ఉన్నాం కదా మనం. ఫోన్ ఇన్నే ఉన్నారు సార్ పక్కన. నేను కూడా ఉన్నారు. నమస్తే దయాకర్ గారు, ఎట్లున్నారు? విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే. అయితే ఒకటేంటంటే స్టేక్ హోల్డర్స్ గా ఉన్న ముస్లింల అనుమానాలు తీర్చడంలో ప్రభుత్వం కొంత ఇంకా పాజిటివ్ గా ఉండాల్సిందనేది ఒకటి. రెండోది, సుదీర్ఘ కాలంగా ఉన్న టైటిల్ కు సంబంధించిన అంశంలో దీన్ని బేస్ చేసుకుంటారనే అనుమానాలకు చట్టం సరైన వివరం ఇవ్వలేదనేది వాళ్ళ అనుమానం. మూడవది ఏంటంటే బయటి వ్యక్తుల ప్రమేయం అనేది వక్ఫ్ బోర్డులో వస్తే మా ప్రైవసీకి దెబ్బతింటది అనే ఒక ఈ మూడిటి ప్రైమ్ గా అంటున్నారు. మిగతావన్నీ కూడా పెరిఫెరల్. గవర్నమెంట్ కు రెస్పాన్సిబిలిటీ ఉంటది, ఎందుకంటే ఏ భూమి అయినా కూడా భారతదేశంలో ఉన్నది కాబట్టి భూ సాధికారిత అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి డెఫినెట్ గా దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. రెండోది ఏంటంటే ఈ భూముల విషయంలో పేద ధనిక ముస్లిము, తర్వాత ఏంటిది కొన్ని వర్గాలు ఉన్నాయి, అంటే షియా సున్నీ వర్గాల్లో వాటి మీద అజమాయిషీ ఎవరికి ఉన్నది, అనుభవించేది ఎవరు అనే దాని దగ్గర కూడా క్లారిటీ ఇవ్వలేదు చట్టం అనే దాని విషయంలో బయల్లాది మనకు వస్తున్న అనుమానాలు ఇవన్నీ. వీటి విషయంలో ముస్లిం సమాజం ఈ రోజు రోడ్డు ఎక్కింది ఏంది అని అంటే ఓన్లీ బీజేపీ యొక్క విధానాన్ని వ్యతిరేకించి మాత్రమే కాదు,
ఏంటంటే మమ్మల్ని విభజించడానికి ఏదో కుట్ర జరుగుతుంది అంతఃసూత్రంగా అనే ఆలోచన ఉంది. దాన్ని ఎవరు కూడా పాసిఫై చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా. అంటే కాదు కాదు ఇక్కడ యాక్ట్ మంచిదే గానీ వీళ్ళు చెప్పలేకపోతున్నారని అనుకోవాలా? యాక్ట్ లో కొన్ని వాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయనేది కదా వాళ్ళ అబ్జెక్షన్. ఓకే, అలాంటప్పుడు ఒక కమ్యూనిటీ ఆర్ ఒక రిలీజియస్ ఇష్యూస్ లలో ఇతరులు వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తారు అనే ఒక అజమాయిషిని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు అదేం జరగదు అని మన ఎవరు కిరణ్ రిజిజు గారు అనుకుంటూ ఇప్పుడు మైనారిటీ మినిస్టర్ ఆయన ఇచ్చే దాంతో సంతృప్తి లేదు. ఓకే, నేను 2-3 సార్లు 2-3 జమాయతులేమా హిందూ వాళ్ళను తర్వాత అసలు ఏంటి మీకు అసలు ప్రాబ్లం ఏంటి, మేమంటే అవుట్ సైడ్. ఇప్పుడు మేము వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతున్నది అన్న కోణం నుంచి విపక్షాలుగా మాట్లాడొచ్చు. కానీ సమాజంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఏమనుకుంటారు అనేది కూడా మనం తీసుకుంటే ఇది అవుట్ సైడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేది కొంతమంది, తర్వాత ఈ వర్గాల మధ్యన వైరుధ్యం పెరుగుతుంది అనేది కొంతమంది, ఇన్ని రోజులు లేని సమస్యను ఇప్పుడే తీసుకొచ్చి మా మధ్యన ఎందుకు చీలిక తీసుకొస్తున్నారు అనేది ఇంకో కొంతమంది ఇట్లా అంటున్న పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు ఒక చట్టం చేసే ముందు ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు వర్గీకరణ చట్టం ఉంది, వర్గీకరణ చట్టం విషయంలో ప్రభుత్వం ఒక 31 సంవత్సరాలు ఆలోచించాల్సి వచ్చింది. దాంట్లో ఒక దశలో చట్టం అయిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. దాన్ని రెక్టిఫై చేయడానికి ఏంటి అనేది మళ్ళీ ఒక కమిషన్ వేసినాము. ఇట్లా వాళ్ళని మెంటల్ కన్విన్సింగ్ అనే మెథడ్ కాకుండా అనేది ఇప్పుడు మేజర్ గా మీరు ఇంకెవరైనా ముస్లిం సంఘ పెద్దనో లేకపోతే మత పెద్దనో మీరు ఒకసారి దీంట్లో విశ్వేశ్వరరెడ్డి గారు అంటే కొంచెం డెమోక్రటిక్ గా ఉంటారు కాబట్టి వారిని పిలిచి ఒకసారి అడగండి. నేనంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అనుకోండి, లేకపోతే బీజేపీని ఏదో కౌంటర్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అనుకోండి. కానీ ఒక న్యూట్రల్ ఒక ముస్లిం పెద్దతో కనుక వారితో మాట్లాడిపిస్తే వారు కూడా పెద్దలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొన్న కూడా ఎస్సీ ఇష్యూలో కూడా వారు స్పందించిన తీరు డిఫరెంట్ ఉన్నది కదా. ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ గారి అక్కడికి పోయిండ్రు, సరే ఏది ఏమైనా సరే అది హెచ్సికి చెందాల్సిన సందర్భం ఉంటే ఆలోచించండి అని వాళ్ళు లెటర్లు రాస్తామని చెప్పడం ఉంది. అంటే ఒక అంశాన్ని కూలంకుషంగా చర్చించి స్టేక్ హోల్డర్స్ మధ్యన సమన్వయం సాధిస్తే ప్రభుత్వ విధినే అది. ప్రభుత్వం గడ్జెస్ పెంచడం కాదు కదా, రిజాల్వ్ చేయడమే కదా ఇష్యూ. కాబట్టి ఇక్కడ మనం దాని గురించి ఆలోచిస్తే మంచిదని విశ్వేశ్వరరెడ్డి గారికి మీ ద్వారా నేను విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు మీరు చెప్పింది అంతా కూడా నేను ఒప్పుకుంటున్నా, 100% కరెక్ట్. మీరు అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఇవన్నీ అది మన అందరు ఈ చట్టం మంచిదైతే మన అందరి బాధ్యత వాళ్ళ అపోహలు తీసేస్తందుకు. కొంతమంది అపోహలు తీయలేము, ఎందుకంటే ఉదాహరణగా దీనివల్ల నాకు లాభం అవుతుంది అనుకో, 10 మందికి దేశానికి రాష్ట్రానికి అన్యాయం అవుతుంది అనుకో, నాకు లాభాన్ని దానికి మీరు కన్విన్స్ చేయనా నేను కన్విన్స్ చేయలేను, కొంతమందిని కన్విన్స్ చేయలేరు. కానీ మ్యాక్సిమం అందరు కన్విన్స్ చేసి చట్టాలే లేవని తప్పు ఉందా, అది తప్పు లేకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ, అన్ని పార్టీల బాధ్యత వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. అదొక్కటే మీరు చెప్పిందన్నీ వాస్తవమే. నేను దీన్ని కన్విన్సింగ్ ఓకే, బట్ యాక్ట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు ఆయన. అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. మనము 1951 లో ఒక చట్టం తెచ్చుకుంటే దాన్ని 1974 లో మనం అమెండ్ చేసుకుంటాము. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా కూడా మార్పులు జరుగుతాయి. అదే చట్టం అవుతుంది. ఇప్పుడు ఒక రోజున రేపు చేసిన వాళ్ళని చూసి వదిలేసేది, ఇంకో రోజున శిక్ష చేసిండ్రు, ఇంకో రోజున ఏమైంది వాళ్ళకు జీవిత ఖైదు చేసింది. ఇప్పుడు ఏకంగా ఎన్కౌంటర్ల కాడికి వస్తున్నది ఇప్పుడు పరిస్థితి, అట్లా చంపేయాలనే కాడికి వస్తుంది. అంటే ఆ మార్పుల్లో తేడా ఉంది. అట్లనే ఈ భూములు నిరర్ధకంగా ఉంటున్నాయి, ఇతరులు ఉపయోగించుకుంటున్నారు, దీన్ని కన్సాలిడేషన్ కావాలనే విషయంలో ఎవరికి వ్యతిరేకత ఉంటుంది? ఇప్పుడు వక్ఫ్ భూములను ఇష్టానుసారంగా ఎవరో పెద్దలు మత పెద్దలు అనుభవించుకోవాలని మనం ఎందుకు అనుకుంటాం? దానికి కూడా ఒక చట్టం ఉండాలి, దానికి సంబంధించిన ఆదాయం కూడా పేద వర్గాలకు చెందాలి. ట్రస్టే కదా అది వక్ఫ్ అంటే, నథింగ్ బట్. సో పేదలకు పెద్దలు ఇచ్చిన అంశం కాబట్టి అది కొంచెం చర్చిస్తే ఇంకా బాగుండేది, ఇంకేమైనా అవకాశం ఉంటే భవిష్యత్తులో చేస్తారని మూవ్మెంట్ చేస్తుంది. కాబట్టి ఆ వాయిస్ కూడా వారు పార్లమెంట్ ఉంటారు కాబట్టి చెప్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్క్లూడ్ చేద్దాం సార్ చివరగా. సో వాళ్ళు ఒకటే అంటున్నారు, అపోహలు ఇవన్నింటినీ కొంత లేకుండా చేసి ఉంటే బాగుండేది అన్నది ఒక చర్చ. ఒకవేళ ఒక్క నిమిషం అండి, అపోహలు సృష్టించొద్దు నెంబర్ 1. ఓకే,
సృష్టించలేరా? ఎవరు సృష్టించరు? అద్దంకి దయాకర్ గారు సృష్టించారని నేను ఎప్పుడు కూడా అనను కూడా. కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సృష్టించుండ్రు. ముఖ్యంగా ముస్లిమ్స్ వాళ్ళు ఎవరు సృష్టించున్నారు అంటే ఎవరో వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లో ఉన్నది. మనకు హిందువులు ఇదేంది ప్రయాగ్రాజ్ పోయినాము, కుంభమేళా ఎప్పుడు వస్తుంది? 11 years 12 years ఒకసారి కుంభమేళా వస్తుంది. 11 years 40 years 11-12 years మధ్య వస్తుంది. కొన్నిసార్లు 11 years, కొన్నిసార్లు 12 years ఒక్కోసారి కుంభమేళా. ఇది ప్రతి రాష్ట్రంలో ప్రతి 15 ఏళ్లకు వక్ఫ్ బోర్డు రికార్డ్ రూమ్స్ కాలిపోతుంది. అంటే పెడతారా, తగిలిపోతుందా తెలియదు. ఎందుకు? ఒకటేమో ఒక్కదేమో వక్ఫ్ బోర్డు ఇది నా వక్ఫ్ భూమి అంటే అయిపోతుందా ఆ తమిళనాడులో అన్నట్టు. ఇంకోటేమో ఉన్న వక్ఫ్ భూములు ఎవరికో అమ్మేసుకుంటుండ్రు. ఎవరు అమ్మేసుకుంటుండ్రు? ఆ పేద ముస్లిమ్సా? కాదు, వక్ఫ్ బోర్డుని ఎవరైతే కంట్రోల్ చేస్తుండ్రో, ఎవరు కంట్రోల్ చేస్తుండ్రో 100% ముస్లిం లీడర్స్. వాళ్ళు వీళ్ళని ఓట్ బ్యాంక్గా. అందుకే సాచార్ కమిటీ రిపోర్ట్ కరెక్ట్. ముస్లిమ్స్ వెనకబడ్డారు. ముస్లిమ్స్ ఎందుకు వెనకబడ్డారు అంటే ఈ మతం బేస్ పార్టీ, ముస్లిం మతం బేస్ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు మజ్లిసే ఇత్తిహాదుల్ ముస్లిమీన్ అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ, లేకుంటే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ గా తీసుకున్న నాయకులు వక్ఫ్ బోర్డును కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు చాలా బాధ దీంతో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, డీటెయిల్డ్ గా డిస్కస్ చేసినందుకు. ఖచ్చితంగా ఈ అంశం మీద వరుస డిబేట్స్ పెట్టాలన్న ఆలోచన ముస్లిం మత పెద్దలు, ఆ నాయకులు, వివిధ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులతో కూడా 100% మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా ప్రజలకు ఒక అవగాహన, ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏది వక్ఫ్, ఏది కాదు, ఈ చట్ట సవరణ ఎంతవరకు అవసరము, అసలు ఎన్ని అక్రమాలు జరిగినాయి ఈ భూముల్లో, ఎన్ని కబ్జాకు గురైనాయి, కబ్జా చేసింది ఎవరు, ఇవన్నీ విషయాలు, వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.